ఆ వీరశేఖర చోళుడు దుర్మదంతో రాయలవారిని లెక్క చేయటం లేదు. మధురాపురిని అతను ఆక్రమించుకోబోవటం నిజం. ఈ వార్త తక్షణమే రాయలవారికి తెలియజేయాలి. నేను మధుర వెళ్లి పాండ్యుని కలుసుకుంటాను. నువ్వు ఈ లేఖ తీసుకువెళ్లి రాయలవారికి అందజేయి. ప్రభువులు కాపాడాలి. ఏమిటి మీ అభియోగం? ప్రభువులు మన్నించాలి. తమ దళవాయి తిమ్మప్ప నాయకుల వారు అక్రమాలకు పాల్పడ్డారు. దళవాయి, విన్నావుగా ఆ నేరారోపణకు నీ సమాధానం? నిజమే ప్రభు. కళలనే నమ్ముకుని జీవించే వారికి కత్తితో పనేమిటి? మగవేషంతో మారువేషంతో పులిమేరలు దాటి పొరుగు రాజ్యానికి వెళ్లవలసిన అగత్యమేముంది? నా వేగులు సేకరించిన సమాచారం ఆధారంగా వారింటికి వెళ్లాను, శోధించాను, ప్రశ్నించాను. కానీ కళావతి జాడ తెలిసి వారు తెలియనట్లే నటించారు. అందుకే నిఘా వేసి కాపు కాసి నగర ప్రవేశం చేయగానే బంధించాను, యథార్థం చెప్పమని బాధించాను. ఇందులో నేరమేముంది? అది అతని విధి నిర్వహణ. రాజోద్యోగిగా విశ్వాసపాత్రుడైన సైన్యాధికారిగా ప్రవర్తించాడు. ఇవనేం కాదే? కాదు ప్రభు, అంత అబద్ధం. ఉద్యోగ ధర్మంగా నన్ను బంధించలేదు. రాజసేవలో ఉన్న నన్ను ఆటంకపరిచారు. రాజసేవ? నువ్వు రాజసేవ చేస్తున్నావా? ఏమా రాచకార్యం? రాజసేవ కాదు ప్రభు, వ్యక్తి సేవ, వ్యక్తి ఆరాధన. వీరి కళలు కల్పనలు తెలియని విశ్వనాథుని మాటలతో మాయోపాయాలతో ఈమె అమ్మ అమ్మమ్మ వలలో వేసుకున్నారు. అతని ద్వారా అధికారాన్ని ఐశ్వర్యాన్ని పొందాలని ఆశించారు. అంతేకాదు, సర్వసేనానుల వారి వంశాన్ని కళంకితం చేయాలని ప్రయత్నిస్తున్నారు. వారి పెంపుడి బిడ్డగా, విశ్వనాథుని సోదరునిగా వీరి ఆట కట్టించడం నా ధర్మమని భావించాను. నా కర్తవ్య నిర్వహణ చేశాను. కాదు ప్రభు, కథలతోనూ కల్పనలతోనూ మమ్మల్ని హీనపరుస్తున్నారు. నేనిప్పుడు వచ్చింది రాజకార్యంపైనే. మీ ఆదేశానుసారం తంజావూరు వెళ్తున్న ఉపసేనుల వారిని మార్గ మధ్యలోనే మట్టుపెట్టాలని చూశారు లక్ష్మీనారాయణ పండితులు. అమూల్యమైన వారి ప్రాణాలను రక్షించాలని, ప్రభు కార్యం జయప్రదంగా నిర్వహించాలని నేను మారు వేషంలోనూ మగ వేషంలోనూ వెళ్ళాను. ఇది తెలిసి వ్యక్తిగత కక్షలతో నన్ను అవమానపరిచారు. ఇది విశ్వనాథ నాయకుల వారు తమకు పంపిన లేఖ. అప్పాజీ, పరిశీలించండి, సర్వం మీకే అర్థమవుతుంది. సమస్త దక్షిణ దేశాధీశులు, విజయనగర సార్వభౌములు శ్రీ 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 శ్రీకృష్ణదేవరాయల వారి దివ్య చరణాలకు విశ్వనాథుని వినయాంజలు. ప్రభు తమ అధికారిక ప్రతినిధిగా తంజావూరు వెళ్లి రాజుగారికి తమ ఆదేశాన్ని వినిపించాను. చావు సమీపించిన వాడు మంచి మాట వినడు అన్నట్లు అతడు మీ హితోపదేశాన్ని పెడచి వినిపెట్టాడు. నా మందలింపు విని ఆగ్రహంతో నాపై దాడి చేశాడు. వారినందరినీ జయించి అతని హెచ్చరించి మధురకు బయలుదేరాను. మధురపై దండయాత్ర తథ్యం. తమరు తక్షణమే సైన్యాన్ని సమాయత్తపరిచి సహాయం అందించ ప్రార్థితులు. తమ సేవకుడు విశ్వనాథుడు. దళవాయి, సైన్యాధిపతులు నిర్వర్తించవలసిన గురుతర బాధ్యత ఒక అబల నిర్వహిస్తే అభినందించకుండా అడ్డగిస్తారా? అవమానిస్తారా? సిగ్గుచేటు. కర్తవ్యం మరచి గర్వాంధకారంతో రాక్షసంగా ప్రవర్తిస్తారా? ఇప్పుడు ఆమె నేరారోపణే నిజమని నమ్మాలి. తిమ్మప్ప, అందుకు నిన్నెవరైనా ప్రోత్సహించారా? ప్రోద్బలం చేశారా? ఎవరి ప్రమేయం లేకుండా, మరెవరి అండదండలు లేకుండా నువ్వే సాహసించావా? క్షమించండి మహాప్రభు. తిమ్మప్ప ప్రవర్తనకి కారకుణ్ణి నేను. నా చర్యకు ఎవరి ప్రోద్బలము ప్రోత్సాహము లేదు. నేను కళావతిని ఆశించాను. ఆమె మనసు మరొకరికి సొంతమైందని అసూయతో అలా చేశాను. నేరం చేసింది నేను, దోషిని నేను. నా ద్రోహానికి తమరే శిక్ష విధించిన శిరసావహిస్తాను. దళవాయి, నువ్వు దోషివి. రాయ సామ్రాజ్య ప్రతిష్టకు భంగకరంగా ప్రవర్తించిన నిన్ను మా రాజ్యం నుండి బహిష్కరిస్తున్నాం. ఎవరక్కడ? ఇతన్ని సరిహద్దులు దాటించండి.
సంరక్షణకు సకల సన్నాహాలు పూర్తి చేయండి. నాగమనాయక, చోళుని పాదాక్రాంతిని చేయగల సమర్థులు మీరే. సైన్యాన్ని నడిపించండి, విజయాన్ని సాధించండి. దయచేయండి. విజయనగర సామ్రాజ్య సార్వభౌములకు అభివాదములు, అభివందనములు. ఆసీనులు కండి. అస్తు. చంద్రశేఖర పాండ్య, మీరు అధైర్యపడకండి. సర్వం మేము చక్కపరుస్తాం. మా సేనాని నాగమనాయకుల వారిని ససైన్యంగా పంపాం. చోళును నిర్జించి మీ రాజ్యాన్ని మీకు అప్పగిస్తాం. అస్తు. మాకు మధుర కంటే రాయలవారి సన్నిధే సంతోషకర మహామంత్రి. తమకు రాజోచితంగా అతిథి మర్యాదలు ఏర్పాటు చేశాం. విశ్వనాథ నాయకుడు తమ బాగోగులు పర్యవేక్షిస్తాడు. అస్తు. జయ మహాప్రభు, నాగమనాయకుల వారు చోళును జయించి మొదలు స్వాధీనం చేసుకున్నారు. ఫలా నాగమనాయక, ఫలా. అప్పాజీ, నాగమనాయకుల వారి విజయోత్సవం అపూర్వంగా నిర్వహించండి. సర్వసేనానుల గృహానికి బహుమతులు పంపించండి. మహాసేనాని సత్కారానికి తగిన ఏర్పాట్లు చేయించండి. మన విజయవార్తల వివరాలు విజయనగరానికి చేరాయా? చేరాయి ప్రభు. యుద్ధ భయం తీరి ప్రజా జీవితం శాంతివంతమైందా? శాంతివంతమైంది ప్రభు. విజయనగరం ఎడవాసి వచ్చి చాలా రోజులవుతోంది. రాయల వారిని ఒక్క మారు చూడాలనిపిస్తోంది. వెంటనే నా విజయనగర ప్రయాణానికి సన్నాహాలు చేయండి. నువ్వు ఈ రాజ్యాన్ని సంరక్షిస్తుండు. నేను నీ విషయం ప్రభువులతో చర్చించి క్షమాపణ అడిగి వారి ఆమోదంతోనే నేను రప్పిస్తాను. క్షమాభిక్ష. వీరశేఖర, పోరులో వెన్ను చూపి పారిపోయిన వాడి ఎంత ధైర్యం నీకు నా ముందుకొచ్చి నవ్వటానికి? నాగమనాయక, నీలాంటి వీరుడి చేతిలో పరాభవమైన విజయమే. అందుకే దాన్ని ఆనందంగా స్వీకరించాను. కానీ ఇప్పుడు నీ స్థితికి జాలిపడి వచ్చాను. జాలిపడ్డావా నా మీద? ఏమిటి నీ ప్రేలాపన? పేలడం కాదు, యథార్థం చెబుతున్నాను నాగమనాయక. తిమ్మప్ప ఏం దోషం చేశాడని క్షమాభిక్ష వేడుతావు? రాజద్రోహానిక, రాయద్రోహానిక? కర్తవ్య నిర్వహణకేగా ఇతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించింది. మీరు ప్రాణభిక్ష పెట్టారన్న కృతజ్ఞతతో తన విధి నిర్వహణ చేసినందుక ఆ శిక్ష. మరి ఆ కృతజ్ఞత నీ ఎడల ప్రదర్శించాడా నీ రాయలు? కృతజ్ఞత మహారాజుక నా పట్ల ఎందుకు? ఏ కృతజ్ఞతతో తిమ్మప్ప ఆ మహాసభ సమక్షంలో నీ పరువు కాపాడాడో అందుకు. నువ్వు అతనికి చేసిన సేవలకు కనీసం నీ గురించైనా తిమ్మప్పకు క్షమాభిక్ష ప్రసాదించవచ్చుగా? పోనీ ఇదాలోచించు. పాండ్యునిపై దండెత్తినందుకు నా మీద దండయాత్ర సాగించి జయించావు. ఇప్పుడు ఈ రాజ్యాన్ని ఎవరికి కట్టబెడతారు? సందేహం ఎందుకు? పాండ్యరాజ్యాధిపతికే. శరణు వేడిన ఒక సామంతునికే ఇంత చేసిన నీ రాయలు తన ప్రాణాల్ని కాపాడిన నీ కొడుకు విశ్వనాథుడికి ఏమిచ్చాడు? ఒక పూల దండ, ఒక మొండి కత్తి. ఆ మాత్రానికే మీ తండ్రి తనయులు ఉప్పొంగిపోయారు, ఉర్రో తొలగిపోయారు. ఏదైనా ఒక రాజ్యాన్ని కట్టబెట్టి సామంతుడిగా ప్రకటించవచ్చుగా? ఎందుకు చేయలేదు? వీరశేఖర, అధిక ప్రసంగం. అవసర ప్రసంగమే నాగమనాయక. తరతరాలుగా నిజ భుజబల పరాక్రమాలతో విజయనగర సంరక్షణకి విఖ్యాతికెక్కింది మీ నాయక వంశం. అందుకు బహుమానం ఆనువంశిక దాస్యం. అత్యంత విశ్వాసంతో, అవిరళ సేవలతో విజయనగర సామ్రాజ్య విస్తరణకు దోహదం చేసింది మీ నాయక వంశం. అందుకు ఫలితం తరతరాల బానిసత్వం.
ఏ నాయక వంశ విశిష్ట సేవలతో విజయనగర ప్రభలు వినువీధికి గిరాయో ఆ వంశానికి దక్కింది తండ్రికి సేనాధిపత్యం, తనయుడికి ఉపసేనాధిపత్యం. శక్తి మీది, రక్తి రాయలు. రణయాగం మీది, రాజభోగం రాయలు. నిత్య సేవకులు మీరు, నిత్య భోగులు వారు. నాగమనాయక, రాజ్యం వీరభోజ్యం కాదా? ఆ యోగం వీరాధివీరులైన మీకు దక్కరాదా? లేక కరిగిన నీ కొడుకు కూడా నీలాగే దాస్యంలో మగ్గిపోవాలా? నాగమనాయక, రాయసేవ మత్తులో నీ రక్తం నిర్వేద్యమైపోయింది. ఇకనైనా ఈ ఎంగిలి మెతుకుల బ్రతుక్కి స్వస్తి చెప్పు. నీ కన్న కొడుక్కైనా విముక్తి కలిగించు. మహాయోధుడు తిమ్మప్ప నీకు బాసటగా నిలుస్తాడు. నేను నీకు నీడగా నడుస్తాను. విషయం తెలిపి విశ్వనాథుని రప్పించు. చోళ పాండ్య రాజ్యాధినేతను గావించు. తరతరాలుగా నిజ భుజబల పరాక్రమాలతో విజయనగర సంరక్షణకి విఖ్యాతికెక్కింది మీ నాయక వంశం. అందుకు బహుమానం ఆనువంశిక దాచి. ఏ నాయక వంశ విశిష్ట సేవలతో విజయనగర ప్రభలు వినువీధికి గిరాయో ఆ వంశానికి దక్కింది తండ్రికి సేనాధిపత్యం, తనయుడికి ఉపసేనాధిపత్యం. ఇకనైనా ఈ ఎంగిలి మెతుకుల బ్రతుక్కి స్వస్తి చెప్పు. నీ కన్న కొడుకైనా విముక్తి కలిగింది. అసహ్యంగా ఉన్నాయి. ఆయన ధర్మపత్నిగా నీ మొహం కూడా చూడకూడదు. వెళ్ళకి నుంచి. నిజమేనమ్మా, నేను ప్రజలకు ముఖం చూపించలేకుండా ఉన్నాను. అకుంఠిత రాజభక్తికి ఆలవాలమైన కొటికం వంశానికి